ఎక్సైజ్ కమిషనర్ గారు, ఎక్సైజ్ సెక్రటరీ యూబీ బీర్ కంపెనీలకు వెళ్ళి, దాంతోపాటు ఇంకా 3, 4, 5, 6 కంపెనీలకు వెళ్ళి బీరు ఎక్కువ తయారు చేయండి, ఎండాకాలం వస్తుంది, సమ్మర్లో ఎక్కువ బీరు తాగుతారు, మరి డిమాండ్ తగ్గట్ల బీరు ఉండాలి అని చెప్పి బీరు బాగా తయారు చేయండి, ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే కనపట్లేదు. తాగడానికి బీరు తాగడానికి, విస్కీ తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి అని చెప్తున్నారు. కానీ వర్షాలు పడుతున్నాయి, నాటేసేది ఉంది, మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో పోయి చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు, ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది. చేను కోతకు వచ్చింది, మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసినారు, ఇంత ధాన్యం వస్తుంది, ఇన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసి ఉంటే బాగుండే. కరెంటు పరిస్థితి ఏముందని చెప్పి చెక్ చేసి ఉంటే బాగుండే. బీర్ల మీద ఉన్నంత ధ్యాస యూరియా బస్తాల మీద లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేయరు. వర్షాలు పడి జూరాల ఉప్పొంగి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల తర్వాత మేమందరం పోయి సందర్శించిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇమ్మీడియట్గా ఆ మోటార్లు చాలు చేసారు. కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ప్రాజెక్టువి. కానీ ఎక్సైజ్ సెక్రటరీ మాత్రము ప్రభుత్వం మీరు పోయి చూడండి పోండి అని పంపడం అనేది, మరి ప్రభుత్వం ఏ దాని మీద దృష్టి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి.